హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి అబ్బా. ఒక లైక్ మీరు ఇచ్చే ఒకే ఒక లైక్ ఎంతో ముఖ్యమండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ప్రకృతి వ్యవసాయం వీడియోస్ అనేది ప్రతిరోజు వారానికి ఒకటి వస్తూ ఉంటాయండి. మనం కోడిగుడ్డు ద్రావణము మొక్కలకు ఇంతకుముందుకు ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా స్ప్రే చేయాలి, దానివల్ల ఉపయోగం ఏమిటి, అసలు దీన్ని ఏ విధంగా ఈ స్మెల్ ఏ విధంగా కడిగితే పోతుంది అనేది తెలుసుకుందామండి. కోడిగుడ్డు ద్రావణం మొక్కలకు చాలా ఉపయోగపడుతుందండి. కోడిగుడ్డు ద్రావణము మనము ప్రకృతి వ్యవసాయంలో మంచి పోషకం అండి. ఇది పోషక ద్రావణంగా వాడుకోవాలి. గుడ్డులో ఉన్న కాల్షియము, ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు చాలా బాగా పనిచేస్తాయి మొక్కకండి. మొక్కకు ఇవి కాల్షియము బాగా ఉంటుంది. కాయలు చిట్లడము అట్లాంటివి తగ్గుతుందండి. ముఖ్యంగా టమాటా, మిరప అట్లాంటి వాటిలో బాగా పనిచేస్తుంది. వంకాయ లాంటి దాంట్లో అయితే బలమైన కొమ్మలు బాగా రావడానికి గట్టిగా తయారవుతాయండి. పూత ఎక్కువగా రావడానికి కానీ, పండు నాణ్యత మెరుగుపడడానికి కానీ, రోగనిరోధక శక్తిని కానీ, తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి చేసి చూడండి. కోడిగుడ్డు ద్రావణం స్ప్రే చేసి చూడండి, చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇది ఎలా వాడాలి అంటే, మనకు 10 లీటర్ల నీటికి మనము 200 ml కానీ 300 ml ద్రావణాన్ని కలుపుకొని మనము 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలండి. సాయంత్రం పూట మాత్రము, ఉదయం మాత్రమే స్ప్రే చేయండి దీన్ని. అసలు దీన్ని దాచిన తర్వాత డబ్బాలు మనం కడిగిన తర్వాత ఇలా విపరీతమైన స్మెల్ వస్తుంది. అసలు అంత స్మెల్ అసలు అబ్బబ్బా అంత ఘోరంగా ఉంటుందండి స్మెల్. కోడిగుడ్డు ద్రావణం తయారు వాసన చాలా విపరీతంగా ఉంటుంది కదా. దీన్ని తయారీ సమయంలో మనము గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలో వాడుకుంటాం కదా, మూత గట్టిగా పెడతాము, నీడలో పెడతాము. దీన్ని కడిగేటప్పుడు మాత్రము ముందుగా శుభ్రమైన నీటితో 2-3 సార్లు మాత్రం కడగండి. తర్వాత వాము నీళ్ళు లాగా లేకుంటే బేకింగ్ సోడా కొద్దిగా వేసి కడుక్కోండి. లేకుంటే ఎండలో అయినా సరే పెట్టిన పోతుంది. ఆఖరిగా ఏదంటే, తయారు చేసినప్పుడు మనకు బెల్లము, జీవామృతం, గోమూత్రము అలాంటివి వేసి కొంచెం కుళ్ళు వాసన అనేది రాదండి. తయారీ అయిన ద్రావణాన్ని 30-40 రోజుల తర్వాత వాడతాం కదా, ఇదంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మనకు జీవామృతం, ఇది ఆవు మూత్రము, ఆవు పేడ, ఈ రెండింటిని కలుపుకొని ఒక రోజంతా ఆ విధంగా అలాగే పెట్టండి. ఇలాంటి వాసన రాదు. ఎందుకంటే మనం ఆ బకెట్లు వాడుతూ ఉంటాం కాబట్టి మనకు ఆ స్ప్రే చేస్తున్నప్పుడు విపరీతమైన వాసన వస్తుంది. అందుకోసమని నేను ఆవు పేడ, ఆవు మూత్రం కలపలేదు. ఓన్లీ ఆవు పేడ కాడికి మాత్రమే బకెట్లో నీళ్ళు వేసి అందులో ఈ విధంగా కలిపి ఒకరోజు సాయంత్రం వరకు మొత్తం అలాగే పెట్టాను. మనకు ఆ పెండ వాసన అనేది మొత్తం రానియదు, ఇంకా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. అందుకోసమని ఈ విధంగా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన వీడియో నచ్చినట్లయితే మీరు ఇచ్చే ఒకే ఒక లైక్ అండి ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.